ఈ ఒక్క చిన్న ఐడియాతో మీ ఇంటిని చాలా అందంగా మార్చుకోవచ్చు. ఎవరైనా వచ్చి అంటారు, అబ్బా ఇది ఎంత అందంగా ఉంది. దీనికి మనకు కావాల్సింది ఒక రైస్ కుక్కర్ పాత్ర మధ్యలో ఉంచి దాని చుట్టూరా పైప్లని కట్ చేసి ఈ విధంగా గ్లూతో అతికించి టేప్ తో అతికించాలి. వీటి హైట్ వచ్చేసి 18 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోనండి. ఆ మధ్యలో ఉన్న పాత్రని తీసేసిన తర్వాత ఒక పాత బకెట్ బాటమ్ కట్ చేసింది తీసుకొని అందులో శాండ్ ఈ విధంగా టైట్ గా వేసి ఆ డబ్బాని రిమూవ్ చేసిన తర్వాత అతికించిన పైప్లను పైనుంచి పెట్టేసి సిమెంట్ ఇంకా ఇసుకని వాటర్ తో బాగా పలచగా కలిపేసుకోవాలి. నిజంగా చాలా ఎక్సైట్మెంట్ తో ఉంది ఏం తయారు చేస్తాడు అని. ఆ కలిపేసుకున్న సిమెంట్ ని ఆ విధంగా సైడ్ గుండా వేసేసుకుంటూ వస్తున్నాడు. ఆ తర్వాత ఇనుప కడ్డీలను రింగులుగా చేసుకుంటూ ఒక ఫౌండేషన్ దానికి ఇస్తున్నాడు. ఆ రింగులు పెట్టేసి మళ్ళీ దానిపైన సిమెంట్ ని వేస్తున్నాడు. ఇంకా దానిపైన ఇనుప కడ్డీలను ఇంకా ఫౌండేషన్ ఇస్తున్నాడు. ఆ తర్వాత దానిపైన పొడిబారిన సిమెంట్ ని వేస్తూ తాపితో స్మూత్ ఫినిషింగ్ ఇస్తున్నాడు. ఒక పైప్ తో దాన్ని హోల్డ్ చేసి ఇంకా పైప్లని అమర్చుతున్నాడు. అవును, నిజంగా ఇది అద్భుతంగా చేస్తున్నాడు. ఆ పైప్లని అమర్చిన తర్వాత మధ్యలో ఇసుకని టైట్ గా నింపేస్తున్నాడు. ఆ తర్వాత అమర్చిన 4 పైపులని రిమూవ్ చేసేసాడు. అయితే హోల్స్ మనకి ఏర్పడుతున్నాయి. అయితే వాటికి ఇనుప కడ్డీలను అమర్చి అందులో కూడా సిమెంట్ ని ఫిల్ చేస్తున్నాడు ఆ హోల్స్ లో. ఆ తర్వాత ఈ విధంగా సిమెంట్ ని పైనుండి కూడా ఫిల్ చేసేస్తున్నాడు. ఆ తర్వాత స్మూత్ గా ఫినిషింగ్ ఇస్తున్నాడు. కొన్ని రోజుల తర్వాత దీన్ని ఇంకా తయారు చేయడానికి మధ్యలో ఉన్న శాండ్ ని తీసేశాడు. ఇది అప్పుడే అయిపోలేదు, కానీ ఇంత అందమైన కలర్ రావడానికి కొంచెం సమయం ఇంకా హార్డ్ వర్క్ కూడా పడుతుంది కదా. గ్లూతో అతికించిన పైప్లన్నింటినీ రిమూవ్ చేసేసి మధ్యలో ఉన్న శాండ్ ని కూడా తాపి సహాయంతో రిమూవ్ చేసేస్తున్నాడు. ఇది ఎలా ఉంటుందో చూడాలని చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. ఇంకా ఇది పెయింట్ వేయడానికి రెడీ అవుతున్న పాత్ర. దీనికి మల్టీ కలర్స్ తో రూపొందించడానికి ఇతను సిద్ధమవుతున్నాడు. కలర్స్ వేయడం కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్లీ ఇది ఒక అందమైన పాత్రగా తయారైంది. చూడండి, ఒక చెట్లు పెట్టుకునే పాట్ గా తయారు చేశారు. మరి మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి.